హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హేయిష్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా, ఈజీగా అండ్ డిఫరెంట్గా ఉండే పకోడా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇది అన్నంలో కన్నా చపాతీలో కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. లెట్ us స్టార్ట్ అవర్ ప్రొసీజర్. ఓకే వేసి మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. మన కడాయి బాగా వేడైంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాము. మన ఆయిల్ కూడా బాగా వేడవ్వాలండి. మన ఆయిల్ బాగా వేడైందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు వేద్దాము. మన ఆవాలు కూడా వేడయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక చెక్క, ఒక లవంగం, అవి వేగాక ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, నేను ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉల్లిపాయల్ని వేగనిద్దాము. ఓకే, మనం మూత పెట్టుకొని మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, మన ఆనియన్స్ కొంచెం బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము. పసుపు కూడా వేసి బాగా కలబెడదాము. ఓకే వేసి మన ఆనియన్స్ బాగా వేగాయి కదా. ఇప్పుడు టమోటా వేసుకుందాము. టమోటాస్ కూడా బాగా వేగాలండి. సో టమోటాస్ని కూడా మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాము. ఓకే వియర్స్, మన టమోటా కూడా బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఎంచుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ కారం, ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పకోడా అండి. ఇది శనగపిండితో ప్రిపేర్ చేసుకుంటాము. కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం వేడి నూనె, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీన్ని మనము వాటర్ వేసి మన మురుకుల పిండి ప్రిపేర్ చేస్తాం కదా, అలా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాము. సో దీన్ని ఇప్పుడు మనము దీన్ని బాగా మిక్స్ అయ్యేలా కలబెట్టాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాము. ఇందులో నేను 1 కప్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అండి మూత క్లోజ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి మనం కర్రీని. కర్రీ మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి వ్యూయర్స్, కర్రీ బాగా ఉడుకుతుంది కదా, పకోడా కర్రీ. వేసుకుందాము. ఓకే వ్యూయర్స్, ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇంతే వ్యూయర్స్, చాలా ఈజీగా టేస్టీగా ఉండే పకోడా కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే వ్యూయర్స్, ఫైనల్లీ మన పకోడా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాము. అన్నంలో అన్నా లేకపోతే చపాతీలో అన్నా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి.
చూడండి వ్యూయర్స్, మనము మరీ పొడి పొడిగా చేయలేదు కాబట్టి మన పకోడా ఇలాగా మనకి చిన్న చిన్న పీసెస్గా వస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా హేయుష్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ ఛానల్.